హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఈవినింగ్ పూట మనకు స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇలా గోధుమ పిండి బంగాళదుంపతో చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా నేను డీప్ ఫ్రై చేయకుండా ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. గోధుమ పిండి స్నాక్స్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వామును ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకుంటున్నాను. వాము వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తర్వాత కొంచెం కసూరి మేతి కూడా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది కసూరి మేతి. తర్వాత ఇందులోనే 4 స్పూన్ల ఆయిల్ను కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా చేత్తో పిండిని మొత్తం ఒకసారి ఆయిల్ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదు. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకు స్నాక్స్ అనేది క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత పిండిని ఇప్పుడు దీన్ని రెస్ట్ ఇవ్వాలి. మూత పెట్టేసి ఇది పక్కన పెట్టి రెస్ట్ ఇచ్చేద్దాం. ఈలోపు దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 4 బంగాళదుంపలను ఉడికించి తీసుకున్నాను. ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా మొత్తం తొక్క తీసుకోవాలి. బంగాళదుంపలు మొత్తం ఇలాగే తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని తొక్క తీసుకున్న తర్వాత ఇక్కడ నేను తురుముకుంటున్నాను. బంగాళదుంపల్ని పెద్ద హోల్స్ ఉండే సైడ్ నుంచి తురుముకోవాలి. ఇలా బంగాళదుంపల్ని మొత్తం తురుముకున్న తర్వాత బంగాళదుంప స్టఫింగ్లో ఇప్పుడు కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఆయిల్ వేసే స్పూన్తో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే చాట్ మసాలా 1 స్పూన్ వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తురుముకున్న బంగాళదుంప స్టఫింగ్ని కూడా వేసుకొని 2 సెకండ్లు అలా కలుపుకొని స్టవ్ చేసేసేయాలి. బాగా ఈ మసాలాలన్నీ ఈ బంగాళదుంప స్టఫింగ్కి బాగా పట్టి బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ బంగాళదుంప అంతా ఇలా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారటానికి కొంచెం పక్కన పెట్టేసేయాలి కాసేపు. నేను తురుముకున్న ప్లేట్లోనే మళ్ళీ బంగాళదుంప స్టఫింగ్ అయితే వేసాను. ఇక్కడ బంగాళదుంప స్టఫింగ్ అయితే చల్లారింది. ఇప్పుడు బంగాళదుంప స్టఫింగ్ని 1 స్పూన్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇలా బాల్స్ని చేసి పెట్టుకోవాలి. నేను తీసుకున్న బంగాళదుంపలు సరిగ్గా లేవండి, అంత జ్యూసీగా అయ్యాయి బంగాళదుంప ఉడికిన తర్వాత. మీరు తీసుకుంటే ఒకవేళ బాగా డ్రైగా ఉండే బంగాళదుంపల్ని తీసుకోండి. మనం ఉడికించిన తర్వాత ఇలా స్టఫింగ్ రెడీ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని బంగాళదుంపలు
బాగా డ్రైగా ఉంటాయి. అలా ఉంటే మనం బాల్స్ని ఎలా చుట్టినా కూడా అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ బంగాళదుంపలు బాగా లూజ్ అయిపోయింది స్టఫింగ్ అనేది. అందుకు నాకు బాల్స్ చుట్టడానికి కొంచెం కష్టంగా ఉంది. అంత జారిపోతుంది అన్నమాట చేతిలో పెట్టుకున్నప్పుడు. అందుకని నేను ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఏదో ఒకలాగా బంగాళదుంప స్టఫింగ్ అయితే బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాల్స్ చేసి పక్కన పెట్టిన తర్వాత ముందు కలిపి పెట్టిన గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న చపాతీ పిండిని ఇప్పుడు మనం చపాతీ చేసుకున్నంతకంటే అంటే 2 చపాతీల అంత పిండి తీసుకొని ఇలా కొంచెం పొడి పిండి వేసి ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి. కొంచెం మందంగానే రుద్దుకోవాలి. స్టార్టింగ్లో అయితే మన సమోసాకి ఎలా అయితే రుద్దుకుంటామో ఆలు సమోసా కోసం సేమ్ అలాగే రుద్దుకోవాలి. చూడండి ఇక్కడ ఈ మందంలో నేను చపాతీని అయితే రుద్దుకున్నాను ఫస్ట్ అయితే. ఇప్పుడు దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసింది వేసుకోవాలి. ఇలాగ మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కొత్తిమీర. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతో ఇలా రుద్దితే అవి అంతా అంటుకుపోతుంది చపాతీకి. ఇలా మళ్ళీ ఒకసారి ఇలా చపాతీని రుద్దుకుంటే కొంచెం మళ్ళీ పల్చగా అవుతుంది. ఇప్పుడు రుద్దుకున్న చపాతీ పైన ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్తో మనం కట్ చేసుకోవాలి. నా దగ్గర చిన్న సైజు బౌల్ అయితే షార్ప్గా ఉండేది లేదు. దీంతో సరిగ్గా కట్ అవ్వట్లేదు, బాగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. మీ దగ్గర ఏదైనా టిఫిన్ బాక్స్ ఉంటే కొంచెం చిన్న సైజులో దాంతో కట్ చేసుకుంటే బాగా కట్ అవుతాయి. రుద్దుకున్న చపాతీని ఇలా 3 పూరీల్లాగా అయితే కట్ చేసుకున్నాను. ఒక చపాతీలో ఒక 5 అయినా కట్ చేసుకోవచ్చు చిన్న సైజు బౌల్ ఉంటే. నా దగ్గర చిన్న సైజు బౌల్ లేదు, అందుకని 3 వచ్చాయి ఒక చపాతీలో. ఇవి కొంచెం పెద్దగా అయ్యాయి, కొంచెం మందం కూడా వచ్చాయి. అందుకోసం నేను మళ్ళీ ఒకసారి ఇలా చపాతీ కర్రతో కొంచెం పల్చగా రుద్దుకుంటున్నాను. రుద్దుకున్న పూరీలన్నిటినీ ఇలా మనం ఉండలు చేసి పెట్టిన బంగాళదుంప స్టఫింగ్ని ఒక్కొక్కటిగా ఈ పూరీ లోపల పెట్టి ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా బాల్స్ అనేది చేసుకోవాలి. చెప్పాను కదా, నాకు స్టఫింగ్ చాలా లూజ్ అయిపోయింది, అందుకు నాకు కొంచెం కష్టమైపోయింది బాల్స్ చుట్టడంలో. చాలా నిదానంగా చుట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది నా బంగాళదుంప స్టఫింగ్. బంగాళదుంప స్టఫింగ్ డ్రైగా ఉంటే మనం బాల్స్ ఎలా కావాలంటే అలా చుట్టుకోవచ్చు. నాకు ఇక్కడ లూజ్ అవ్వడం వల్ల బాల్స్ అనేది సరిగ్గా రావట్లేదు. ఏదో ఒకలాగా మొత్తం బాల్స్ అయితే ఇలా చుట్టుకుంటున్నాను. పైన ఉండే ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేయాలి మందం లేకుండా. ఇలా మొత్తం పిండిని ఇలా బాల్స్ అయితే చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే చేసుకోవాలి. నేను మొత్తం బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూడండి. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయకుండా మనం పొంగనాలు చేసే ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఇలా పొంగనాల పెన్నంలో ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టకుండానే ఈ పొంగనాలని మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టామంటే మనకు క్రిస్పీగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అందుకని మూత పెట్టకూడదు. ఒకవైపు బాగా క్రిస్పీగా కాలిన తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. నైఫ్తో కాకుండా స్పూన్తో తిప్పుకుంటే మనకు నైఫ్ అనేది తగలకుండా ఈ బాల్స్ అనేది పగలకుండా ఉంటాయి. నాకు ఫస్ట్ గుర్తు రాలేదు వీడియో తీస్తున్నప్పుడు. నేను కంగారులో
ఒకటి చేయబోయి ఒకటి చేస్తాను. ఇదే నేను చేసిన మిస్టేక్. ఇక్కడ నైఫ్తో తిప్పుతున్నాను. కొన్నిటికైతే నైఫ్ అనేది గుచ్చుకొని కొంచెం స్టఫింగ్ బయటకు వచ్చింది. మీరు చేస్తే స్పూన్తోనే చేయండి. ఇలాగా మొత్తం 4 వైపులా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. మూత పెట్టకుండా కాల్చుకోవాలి. చూడండి, ఇలాగైతే రెడీ అయిపోయాయి బంగాళదుంప బాల్స్. ఇదండి ఇవాల్టి రెసిపీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీరు కామెంట్ అయితే అస్సలు చేయట్లేదు. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వీడియో నచ్చితే